ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరు? ఎండోక్రైనాలజిస్ట్ ని ఎందుకు కలవాలి? నమస్తే అండి, నేను మీ డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సిద్ధార్థ ఎండోక్రైన్ డెర్మటాలజీ హాస్పిటల్, నెల్లూరు. ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈ రకరకాల హార్మోన్ వ్యాధుల్ని ట్రీట్ చేయడంలో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అండి. వీళ్ళు డిఎం ఎండోక్రైనాలజీ చదివి ఉంటారు. ఈ హార్మోన్ వ్యాధులు అంటే మనం కామన్ గా చూసేవి షుగర్ అంటే డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ సమస్యలు, పిసిఓడి సమస్యలు, ఒబేసిటీ, అదేవిధంగా ఈ పిల్లల్లో చూసే మనము హైట్ తక్కువగా ఉంటే షార్ట్ స్టెచర్ అంటాము, గ్రోత్ హార్మోన్ వల్ల వచ్చే సమస్యలు, ఇంకా స్టిరాయిడ్ హార్మోన్ వల్ల వచ్చే కుషింగ్ సిండ్రోమ్, బీపీ, చిన్న వయసులోనే అధిక రక్తపోటు వచ్చే సమస్యలు అంటే కాన్ సిండ్రోమ్, ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడము, లేకపోతే ఫియోక్రోమోసైటోమా అంటారు ఒక రకమైన కణితి. ఇలాగా అదేవిధంగా పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథిలో వచ్చే సమస్యలు, ఎముకలు పలచబడ్డము, కాల్షియం డిజార్డర్స్, ఎముకలు వంకర్లు తెగడం అంటే రికెట్స్, ఇలా రకరకాల సమస్యల్ని ట్రీట్ చేయడంలో వాళ్ళు సూపర్ స్పెషలిస్టులు అండి. ఈ మన శరీరము మనకి హార్మోన్లు ఎంత ఇంపార్టెంట్ అంటే బాడీలో ఉండే ప్రతి ఒక్క ఫంక్షన్ ని మన హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. మన బాడీలో ఎంత నీళ్లు ఉండాలి, ఎంత సోడియం ఉండాలి, ఎంత పొటాషియం ఉండాలి, ఎంత కాల్షియం ఉండాలి, మన మెటబాలిక్ రేట్ ఎంత ఉండాలి, మనము బాడీ ఫంక్షన్ అంతా ఎలా ఉండాలి, ఇవన్నిటిని కూడా హార్మోన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి హార్మోన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంది అని మీకు ఏమైనా అనిపిస్తే, ఏమన్నా సింటమ్స్ ఉంటే దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి దానికి మీరు మంచి వైద్యం అందించుకొని మీ హెల్త్ ని రైట్ వేలో మీరు తీసుకెళ్ళండి.